హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో థ్యాంక్స్ అలాట్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున వెల్కమ్ టు ద రాధే రాధే 996 అండి. సో పాత వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్ అండి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా హార్డ్లీ వెల్కమ్ అండి. సో ఫస్ట్ ఆ భగవంతు నామస్మరణ చేసేసుకోవాలి మనము. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. రాధే రాధే 996 అండి. హార్ట్లీ వెల్కమ్ అండి. రాధే రాధే 996 అండి. డైలీ ఎర్లీ మార్నింగ్ లేవగానే మొత్తం మన జీవితంలో ఏమేమి అవుతున్నాయి ఏంటో మొత్తం అండి, ఇకపైన అయ్యేటివి అన్నీ కూడా కృష్ణార్పణం వస్తూ దేవుడికి సమర్పించేసండి. దేవుడిదే బాధ్యత, దేవుడే చూసుకుంటాడని సరెండర్ టు ద గాడ్ సమర్పించేయండి. ఇక మీరు ఆలోచించొద్దు, అంటే నాకు అది కావాలి ఇది కావాలి అని ఏమీ ఆలోచించొద్దండి. మొత్తం దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు. మీకు ఏం కావాలో మీ లైఫ్లో మీరు కోరుకున్న దానికన్నా మీకు ఏది మంచో ఆ దారిలోనే ఇంకా మీరు కోరుకున్న దానికి రెట్టింపు అయి అందిస్తారండి. సో ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కరు లేవగానే నా లైఫ్లో ఈరోజు ఏమవుతుంది, మొత్తం నీ బాధ్యత, సర్వం కృష్ణార్పణం వస్తూ మొత్తం నీదే అని సరెండర్ టు ద గాడ్ చేసేయాలండి. ఎవ్రీడే పడుకున్నప్పుడు మార్నింగ్ లేవగానే స్పెసిఫిక్గా. సో అన్నీ దేవుడే చూసుకుంటాడండి. ఓకేనా? ఇది చేసి చూడండి, అన్నీ మంచిగా అవుతాయి, మీకు చాలా బాగా అవుతాయి. డైలీ చేయాలి. డైలీ ఎర్లీ మార్నింగ్ లేవగానే సర్వం కృష్ణార్పణమస్తు. నా జీవితంలో ఈరోజు ఏమేమవుతుందో మొత్తం నీదే బాధ్యత, నీదే అని వదిలేసాలి దేవుడికి. సో కమనండి, మనం వీడియోలోకి వచ్చేసాము. సో మీ బ్యూటిఫుల్ కమెంట్స్ సెండ్ చేస్తున్నారే వాళ్ళకు హార్ట్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్ అండి. పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్ అండి. ఇకపైన జాయిన్ అయిన వాళ్ళు కూడా హార్ట్లీ వెల్కమ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పాత వాళ్ళు అయితే బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి, ప్లస్ లైక్ బటన్ క్లిక్ చేసుకోవాలండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్ అండి. ప్రతి ఒక్కరికి నా వీడియోస్ చూసి అంతలా అభిమానిస్తున్నారే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. సో కమండి, ఈరోజు వచ్చేసి ఓకే అండి, ఈ డెక్ నుండి చూసేసాం ఈరోజు. రాధే 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 రాధే, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. అట్ ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేసామండి. ఇందులో సెమీ కూడా రావచ్చు, కాకపోతే నేను సపరేట్గా మీ అట్ ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో కూడా చెక్ చేసేసానండి. ఓకేనా? కాకపోతే మీరు ముందే చూడమన్నా చూసేసాం. కాశ్యఫల్ చేసేసి పక్కన పెట్టేద్దాము. ఇంకో డెక్ నుండి మీ ఎనర్జీస్ చూస్తాను. ఓకేనా? సో కాశ్యఫల్ అవుతున్నాయి, మనం కాశ్యఫల్ చేసి పక్కన పెట్టేద్దాం. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. ఓ వావ్, కార్డ్స్ పాపప్ వస్తూ ఉన్నాయి. 3 కార్డ్స్ వచ్చినాయి. నో, నేను ఇప్పుడే తీయనని చెప్పాను కదా, ఓన్లీ షఫ్లింగ్. ఇది వచ్చేసి ఈ డెక్ నుండి మీ పర్సన్ ఎనర్జీస్ చూసేసామండి. సో ఇక్కడ పెట్టేద్దాం. అదర్ డెక్, ఈ డెక్ నుండి అట్ ప్రజెంట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేసామండి. అట్ ప్రజెంట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసేసామండి. కమ్మనండి, ఫస్ట్ భగవంతు నామస్మరణ చేసేసుకోండి. సో మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని 3 times or 5 times స్మరించుకోండి. సో ఈ ఎనర్జీస్ మీవి కాబట్టి రాధే 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 అనే నామస్మరాన్ని మనం 3 times స్మరించడం ద్వారా ఆ శ్రీకృష్ణుని నామజపాన్ని 1000 times స్మరించినంత పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుందండి. సో రాధే 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 అట్ ప్రజెంట్ ఈ వీడియో చూసిన వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేసామండి. రాధే 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 రాధే. లాస్ట్ టైం షఫల్, 1 more time ప్లీజ్. పాపపై ఒక కార్డ్ వచ్చింది, తీసుకోవాల్సిందే. రాధే 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 రాధే. 2 cards తీసిన తర్వాత ఆ కార్డ్ ఓపెన్ చేస్తానండి. సో వావ్, 8 of cups, మంచి కార్డ్ వచ్చిందండి. 4 of wands చూసారా,
పెళ్ళి, సెలబ్రేషన్, పార్టీ, న్యూ ప్రాపర్టీ గెయినింగ్, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో కూడా ఉండొచ్చండి. మేబీ మీ సోల్మేట్తో కూడా డీల్ చేయొచ్చు. ఇది వచ్చేసి 1111. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తరచుగా 1111 కాకపోతే 1111 చూస్తుండొచ్చు. ఈ కార్డ్ వచ్చేసి స్పెసిఫిక్గా కమ్యూనికేషన్ కార్డ్ అండి. మీకు త్వరలో కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్తో. మీరు ఈ వీడియోస్ ఎవరిని స్మరించుకొని చూస్తున్నారో మనసులో వాళ్ళతో మీకు కమ్యూనికేషన్ రాబోతుంది. కాకపోతే మీరు ట్విన్ ఫ్లేమ్ ఆర్ సోల్మేట్ జర్నీలో కూడా మేబీ అయి ఉండొచ్చు. ఇది జనరల్ రీడింగ్. ఇంకేంటంటే మీ లైఫ్లో త్వరలో ఒక పెళ్ళి, ఒక సెలబ్రేషన్. పెళ్ళి అంటే పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి, సెలబ్రేషన్ అంటే తనతో సెలబ్రేషన్. ఎనీహౌ ఏ విషయంలోనే సెలబ్రేషన్ రావచ్చు. కాకపోతే ప్రాపర్టీ గెయినింగ్, కొత్త హౌస్, స్పెసిఫిక్గా హౌస్ వస్తుందండి. హౌస్ మీకు త్వరలో రాబోతుంది. త్వరలో మీరు కొనుక్కుంటారు. ప్రాపర్టీ గెయినింగ్. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి వావ్, క్వీన్ ఆఫ్ కప్స్ అండి. మీరు వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. నేను చెప్పాను కదా, ఆ కార్డు పాపప్ ఇచ్చి తీసుకోవాల్సిందండి. సో బాటమ్ ఆఫ్ ఎ డెక్ హర్మిట్. ద హర్మిట్ అండి. మీకు వచ్చేసి 9 నెంబర్ ఇంపార్టెంట్. ప్లస్ మీకు సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్ అండి. అట్ ప్రజెంట్ మీరు హర్మిట్ పొజిషన్లో ఉన్నారు. మీ ఆత్మాలోహనంలో మీరున్నారండి. అంటే ఏంటి నా జీవితంలో ఏం జరుగుతుంది ఏంటి అని మెల్లిమెల్లిగా రియాలిటీలోకి వస్తుంది. రియాలిటీ అంటే ఇక్కడ సోల్ పరంగా ఏంటి అసలు నా లైఫ్, ఈ 3D వరల్డ్ కాదు, ఎందుకు అవుతున్నాయి ఏంటి అనేది. హర్మిట్ అంటే మేబీ ఇక్కడ మీరు వచ్చేసి ఒక మీ సోల్మేట్తోనే డీల్ చేస్తుంటారు. అంటే హర్మిట్ అనే వాళ్ళు దీర్ఘాలోచన, తన ఆత్మాలోహనం తనే చేసుకుంటారు. అంటే ఎందుకు అంటే తన లైఫ్లో వచ్చే ఆబ్స్టికల్స్ ఏంటి, రిలేషన్స్ ఏంటి, అన్నీ నాకు ఇంతలా ఎందుకు నొప్పిస్తున్నాయి, బాధిస్తున్నాయి, వీటిని కమిట్మెంట్ చేయలేము, వదలలేము అనే ఒక్క వే ఉంటుందండి వాళ్ళకి. సో ఎందుకు అలా అవుతున్నాయి, నాకు ఎందుకు అలా అవుతున్నాయి, ఇన్ని రోజులు కాదు ఇప్పుడు కొత్తగా అంటే ఈ రిలేషన్లోకి వచ్చిన తర్వాత ఎందుకు అవుతున్నాయి అనే ఒక హర్మిట్ పొజిషన్. దీన్ని ఛేదించాలి, దీన్ని తెలుసుకోవాలి, ఎందుకు ఇలా అవుతుంది, ఇదొక ఏంటంటే మామూలు కాదు, సంథింగ్ ఏదో ఉంది, ఏంటి అనే ఒక ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ చూశాను మెల్లిమెల్లిగా లాంతర్ పట్టుకొని ఆ లాంతర్లో వచ్చే వెలుతురు వైపు వెళ్తున్నారంటే అంత చిన్నగా. ఇప్పుడు లైట్ అంటే మనకు మొత్తం వెలుగు వస్తుంది కదా, లాంతర్ అంటే చిన్నగా వస్తుంది. అంటే తను ఒక ఏమంటారు, అది మీలో మీరు ఇప్పుడు మీ ఎనర్జీస్ కాబట్టి ఒక డిటెక్టివ్ లోపల డిటెక్టివ్నెస్ ఏంటి, ఎందుకు అవుతున్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నా లైఫ్లో ఏమవుతున్నాయి ఏంటి అని తెలుసుకున్న దాంట్లో ఉన్నారండి. ప్లస్ క్వీన్ ఆఫ్ కప్స్, మీరు ఒక ఇప్పుడు ఇమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయండి. మీ పర్సన్ పైన వచ్చేసి ఇమోషనల్గా ఫీలింగ్ అవుతున్నారు. అంటే నా లైఫ్లో ఎందుకు తనతో ఇంతలా ఫీలింగ్స్, ఇంతలా ఇమోషనల్ కనెక్షన్ ఎందుకుంది ఏంటి, అసలు నా లైఫ్లో ఏమవుతున్నాయి అనే ఒక సందిగ్ధ వస్తుంది. అదే అనమాట సందిగ్ధ అవస్థ. అంటే ఇది హర్మిట్ అంటే తనలో తను ఆలోచించుకోవడం, ఏకాంతంగానే గడపడానికి మీరు టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ప్లస్ మీ లైఫ్లో ఏమవుతున్నాయి ఏంటి అనేది మీరు రెక్టిఫై చేసుకుంటున్నారు. ఆత్మాలోహనం, మనను మనం చూసుకోవడం, మనలో మనం వెతికి లోపల ఏమవుతున్నాయో, ఏం కాబోయగలో, ముందు ఏమయ్యాయో, అసలు ఇప్పుడు అట్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ ఎందుకు నా లైఫ్లో జరుగుతున్నాయి అనే క్వశ్చన్ మార్క్ మీరు వేసుకుంటున్నారు. అందులో నా పాత్ర ఏంటి, నేనేం చేస్తున్నాను, నేను కరెక్ట్ చేస్తున్నానా, తప్పు చేస్తున్నానా, ఇక ముందు నేను ఏం చేయాలి, ఇలా నడుచుకోవాలి అనే అన్ని క్వశ్చన్ మార్క్స్ మీలో మీరు చేసుకుంటున్నారు. అదే హర్మిట్ అనమాట. సో దానికి పర్ఫెక్ట్ పాత్ ఏంటి, నేను ఎలా వెళ్ళాలి ఫర్దర్గా అనేది తెలుసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మీకు యూనివర్సల్ నుండి కూడా అలాంటి జ్ఞానోదయం కలుగుతుంది. ప్లస్ ఇప్పుడు మాత్రం అట్ ప్రజెంట్ మీరు ఇమోషనల్గా చాలా ఇమోషనల్ ఫీలింగ్, ప్రేమతత్వం లాంటి ఎనర్జీలో ఉన్నారండి మీరు. ప్లస్ మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్ అంటే అదే మీకు. ఇంకా స్పెసిఫిక్గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు స్పెసిఫిక్గా ఒకటి ఏంటంటే వాళ్ళకు పిల్లలంటే చాలా ఇష్టం ఉంటుందండి. పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళి కానీ పెళ్ళైనా అందరికీ ఇష్టం ఉంటుంది. బట్ స్పెసిఫిక్గా ఈ ఎనర్జీలో ఉన్న వాళ్ళకి కిడ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ప్లస్ ఇంకేంటంటే వీళ్ళు మేబీ మ్యారీడ్ అయి ఉన్న వాళ్ళైతే కొంతమందికి వర్తిస్తుందండి, ఇది అందరికీ కాదు. వాళ్ళ పిల్లల కోసమే పదే ఆలోచిస్తుంటారు, నెగిటివ్గా ఆలోచిస్తుంటారు. ప్లస్ ఇంకేంటంటే
మేబీ వాళ్ళ పిల్లల్లో కొంతమందికి అంటున్నాను, అందరు కాదు, వాళ్ళ కిడ్స్లో ఊరికూరికే జబ్బు పడడము, కాకపోతే ఊరికూరికే జ్వరం రావడము, అలాంటి ఏదో అంటే సిక్నెస్కి గురవుతుంటారు ఆ పిల్లలు. సో దానివల్ల వాళ్ళు వచ్చేసి వాళ్ళపైన ఎక్కువ దృష్టి పెడుతుంటారు. ఎందుకు అవుతుంది ఏంటి అనేది ఒక నెగిటివ్ థింకింగ్లో ఉంటారండి. పదే పదే పిల్లలపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఇది రియల్గా అవుతాయి, రియల్గా ఉంటాయి అలా ఫీలింగ్స్ వాళ్ళవి. కొంతమందికి వర్తిస్తుంది అది షూర్గా. ఎవరికి వర్తిస్తుందో వాళ్ళు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలా పిల్లలపైన ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇంకా వీళ్ళది ఏంటంటే మీకు ఇక్కడ వచ్చేసి గైడెన్స్ ఏంటంటే, ఈ కార్డ్ వచ్చిన వాళ్ళకి గైడెన్సే. అట్ ప్రజెంట్ మీరు వీడియో చూసిన వాళ్ళ గైడెన్స్ ఏంటంటే, మీ చుట్టుపక్కల నెగిటివ్నెస్ ఎక్కువ ఉంటుందండి. అంటే నెగిటివ్గా మాట్లాడడము, నెగిటివ్గా థింకింగ్ చేయడం, నెగిటివ్ పీపుల్స్ ఎక్కువ ఉంటారంటే మీకు ఒకటికి రెండు ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు నెగిటివ్ థింకింగ్ అండి. అంత నెగిటివ్గా ఉంటుంది. ఒక మంచి పాజిటివ్ ఓరాలా ఉన్నవాళ్ళు పాజిటివ్ థింకింగ్ ఉండదు. దానివల్ల మీరు కూడా నెగిటివ్లోకే వెళ్తుంటారు. నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. ఇక్కడ మీ ఎనర్జీ చాలా మంచి ఎనర్జీ అండి. మీరు నెగిటివ్ థింకింగ్ మానేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పిన మాటలు వినొద్దు, మీ ఆత్మ చెప్పిందే వినాలి. పాజిటివ్ వేలో ఆలోచిస్తే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో అయినా మీ పిల్లలైనా ఎవరికైనా కరెక్ట్గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ థింకింగ్ తోటే మీకు అంత నెగిటివ్నెస్ ఉంటుంది. మీ చుట్టుపక్కల నెగిటివ్ వాళ్ళతో ఉండేది మీరు అవాయిడ్ చేయాలి. అది మీకు తెలుస్తుంది ఎవరేంటన్నది మీకు ఈజీగా తెలిసిపోతుంది. చెప్పగానే మీకు స్ట్రైక్ అవుతారు వీళ్ళని. సో వాళ్ళ నుండి అవాయిడ్ కండి, దూరంగా ఉండండి. కాకపోతే దూరంగా ఉండడానికి ప్రయత్నించండి, ఓకేనా? అప్పుడు మీ ఎనర్జీస్ మీకు ఉంటాయి. మీరు నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళరు, నెగిటివ్ థింకింగ్లోకి రారు. అప్పుడు మీ లైఫ్ బాగుంటుంది. యాక్చువల్గా ఆ ఎనర్జీస్ మీవి కాదు, నెగిటివ్ ఔరా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. మేబీ మీ ఫ్యామిలీ వాళ్ళు ఉండొచ్చు, మీ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఉండొచ్చు. సో నెగిటివ్ థింకింగ్, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ నుండి మీరు దూరంగా ఉంటే బెటర్. ఇది నిజం అండి. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందంటే ఎవరు వాళ్ళు చెప్పినా నిజమనే నమ్మేస్తారు, నెగిటివ్గా ఆలోచిస్తుంటారు. సో అది గైడెన్స్ అండి. 8 ఆఫ్ కప్స్. ఇక వీటి వల్ల ఇంట్లో చిరాకులు, ఆ నెగిటివ్ ప్రాసెస్, నెగిటివ్ థింకింగ్ వల్ల మీరేంటంటే, అబ్బా నాకు ఇక్కడ పర్సన్తో ఇక్కడ ఇంట్లో నాకు ఎక్కడా లేదు సంతృప్తి, నాకు ఎవ్వరూ వద్దు, నేనే ఉంటాను రా బాబు, నాకు ఆలోచనతో వేడెక్కిపోతుంది అంటారే ఆ ఎనర్జీలో ఉన్నారు. నేను ఒంటరిగా గడపాలి, నాకు ఎవ్వరొద్దు అని అక్కడ ఫ్యామిలీ ఉన్నా ఏమున్నా మీరు ఏంటంటే ఒక సన్యాసం తీసేసుకోవాలరా బాబు ఇవన్నీ వదిలేసి అని. అంటే జస్ట్ నేను థింకింగ్ చెప్తున్నాను. మీ మైండ్లో థింకింగ్ అలా ఉంటుంది, అలా ఉంది అట్ ప్రజెంట్ మీరు వీడియో చూసినప్పుడు. కాకపోతే ఆ డేలో ఈ డే మొత్తం అలా ఉంటుంది మీకు అంతే. ఇవన్నీ వదిలేసి హాయి అసలు సన్యాసులే బెటరా బాబు, ఈ సంసార జీవితము, ఈ పిల్లలు, ఈ వీళ్ళు ఏంటి హెడ్ఏకు, ఈ పర్సన్స్ ఏవద్దు, నేను ఒంటరిగా గడిపేస్తాను అన్న ఒక జోన్లోకి వచ్చేస్తారు. బట్ మీకు ఎలా ఉందంటే, మీ పర్సన్తో ఒక సెలబ్రేషన్ ఉండాలి, నా లైఫ్ అంటే సెలబ్రేషన్ ఉండాలి, తనతో ఉంటేనే. ఇక్కడ అట్ ప్రజెంట్ మీరు ఉన్న జోన్లో అలా నెగిటివ్ ఉన్నారండి. బట్ మీ పర్సన్తో మీరు ఎలా ఊహించుకుంటున్నారంటే, తనతో పెళ్ళి అయితే ఎంత బాగుంటుండే, నా లైఫ్ ఇంకో విధంగా ఉంటుండే, నా జోన్ ఇంకో విధంగా ఉంటుండే, పార్టీ సెలబ్రేషన్లా ఉంటుండే అనే జోన్లో ఉన్నారు. ముందు మీరు ఏదో ప్రాపర్టీ అంటే ఒక హౌస్ కొనే ప్రపోజల్లో కూడా ఉండొచ్చండి, కొనే ఆస్కారం కూడా ఉంది. మళ్ళీ ఇంకేంటంటే పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాకపోతే సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్లో సెలబ్రేషన్ అంటే ఎంగేజ్మెంట్ అలాంటివి అయ్యే సూచనలు ఉన్నాయండి. అట్ ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అన్ని ఎనర్జీస్ చెప్పేశాను మీకు, ఓకేనా? సో ఈ ఎనర్జీలో ఎవరుంటే మొత్తం మీద అనేది మీరు హర్మిట్, మీ జీవితంలో ఏమవుతున్నాయి ఏంటి అనేది ఒక హర్మిట్ సిచ్యువేషన్లో ఉన్నారండి. అంటే మీరు ఆలోచన చేసుకుంటున్నారు, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి. సో ఈ ఎనర్జీస్ కనుక ఎవరికి మ్యాచ్ అవుతాయి ఇక పైన వచ్చే ఎనర్జీస్ ఈ పర్సన్గా అనుకోవాలండి, ఓకేనా? కమానండి. ఇప్పుడు వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ చూసేసాము. కార్డ్స్ ఫిల్ చేసి పెట్టేస్తాను ఎందుకంటే ఓకే. కమండి, ఈ కార్డ్స్ ఈ డెక్ నుండి చూసేసామని అక్కడ. సో కమానండి. రాధే 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 రాధే, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. అట్ ప్రజెంట్
వీడియోస్ చూస్తున్న వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసేసామండి. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసేసాం. సో మీరు వచ్చేసి తన పేరును కాకపోతే తన డేట్ ఆఫ్ బర్త్ని కాకపోతే తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్. ఎనర్జీస్ బేస్ టారో కాబట్టి మీ ద్వారా మీ పర్సన్ ఎనర్జీస్ ఈ కార్డ్స్ వరకు అందాలండి. ఓకేనా? సో కమానండి, ఫస్ట్ భగవంతుని నామస్మరణ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే మీ పర్సన్ నేమ్ని తన డేట్ ఆఫ్ బర్త్ని తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్. రాధే 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 కృష్ణం వందే జగద్గురు, 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 కృష్ణం వందే జగద్గురు. 10 ఆఫ్ పెంటికల్స్ కనిపిస్తుందండి. ఫ్యామిలీ కార్డ్ చూసాం, అది వచ్చేది ఉంటే అదే వస్తుంది. లాస్ట్ అండ్ షఫల్. 1 మోర్ టైం ప్లీజ్. రాధే 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 కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. ఓకే అండి, కార్డ్ షఫల్ అయిపోయాయి. అట్ ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసేస్తాము. వావ్, ఫుల్ మంచి కార్డ్ వచ్చిందండి. ఫుల్ నెంబర్ 1 కార్డ్ అండి, ద ఫుల్. మంచి ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ వచ్చేసి. 3 ఆఫ్ వాండ్స్, 2 పార్టీ జగ్లింగ్ జగ్లింగ్ జగ్లింగ్. నెక్స్ట్ 8 ఆఫ్ స్వార్డ్స్, కట్టి పడేసి ఉన్నారు, అష్ట దిగ్బంధనంలో ఉన్నారు అక్కడ మీ పర్సన్ వచ్చేసి. నైట్ ఆఫ్ పెంటికల్స్, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, షూర్గా మిస్ అవుతున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్లో మూవింగ్ తాంబేలు నడక, నత్త నడక. 4 ఆఫ్ వాండ్స్, వావ్, 4 ఆఫ్ వాండ్స్. ఈ ఎనర్జీ చూసారా మీరు? 4 ఆఫ్ వాండ్స్ అంటే ఇంతకుముందు మీ ఎనర్జీలో 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది. పెళ్ళి సెలబ్రేషన్, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి అయ్యే అవకాశాలు, ఎంగేజ్మెంట్, మీ ఇంట్లో శుభకార్యాలు అంటే ఇక్కడ పెళ్ళి అదనక శుభకార్యాలు. ప్లస్ మీరు మేబీ ట్విన్ ఫ్లేమ్ ఆర్ సోల్మేట్ జర్నీలో ఉండొచ్చు అని కూడా చెప్పాను. సేమ్ టు సేమ్ ఇక్కడ 2 కార్డ్స్ మనకు చెప్పేశాయండి. మీ ఎనర్జీలో కూడా 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది. అది వేరే డెక్ నేను పెట్టేశాను, కాకపోతే నేను చూపిస్తుంటే 4 ఆఫ్ వాండ్స్. మీరు కాస్త వెనక్కి వెళ్ళి చూడండి, 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఇది కూడా 4 ఆఫ్ వాండ్స్. ఇది వేరే డెక్ కాబట్టి 4 ఆఫ్ వాండ్స్ చూసారు. మీరు హెడ్లైన్ చదువుకోవచ్చు 4 ఆఫ్ వాండ్స్. సో పెళ్ళి, సెలబ్రేషన్, సోల్మేట్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మీరు అయ్యి ఉంటారండి. ప్లస్ మీకు మీ పర్సన్ తోటే మీకు పెళ్ళి అది కావాలి. మీరు ఎలా అనుకుంటున్నారో తను కూడా అలాగే అనుకుంటున్నారు. మీ పర్సన్ వచ్చేసి మీతోనే ఉంటేనే సెలబ్రేషన్ పార్టీ మూడ్ అని అనుకుంటున్నారు. సో బాటమ్ డెక్ అబ్బా 3 ఆఫ్ స్వార్డ్స్, బాగా ఎలా ఉన్నారు చూడండి. చాలా పరిస్థితి దుర్భరంగా ఉంది. ఈ కార్డ్ చూస్తేనే మనసు నొప్పేస్తుంది, బాధ అనిపిస్తుంది. అంతలా గుచ్చుకున్నాయి మీ పర్సన్ మనసులో. 3 ఆఫ్ స్వార్డ్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఆల్రెడీ ఉందన్నాను. 3 ఆఫ్ వాండ్స్ అక్కడ వచ్చింది, 3 ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ వచ్చింది. షూర్గా నేను ఇంకా క్లారిటీ తీయలేదు. 5 ఆఫ్ పెంటికల్స్, అక్కడ తన పరిస్థితి బాగాలేదండి. ఒక ఎకనామిక్గా అనుకోవచ్చు, కాకపోతే కింగ్ ఆఫ్ కప్స్. బట్ ఇక్కడ చూసారా కింగ్ ఆఫ్ కప్స్, అక్కడ ఎంతున్నా ఎలా ఉన్నా ఏమున్నా మీకు కాల్ వచ్చేస్తున్నారు. కింగ్ ఆఫ్ కప్స్ అంటే అదే. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? కింగ్ ఆఫ్ కాస్త వెనక్కి వెళ్ళండి. అసలు నేను ఆ డెక్ తీసేది లేకుండా అండి, మీకు క్లియర్గా చూపించుంటే ఆయన పర్లేదు, మీరు కాస్త వెనక్కి వెళ్ళి చూడొచ్చు. కింగ్ ఆఫ్ కప్స్ అండి, ఇది బాటమ్ ఆఫ్ డెక్. 3 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, ప్లస్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీ ఎనర్జీలో స్టార్టింగ్ కార్డ్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. క్వీన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్ చూసారా ఎలా వచ్చాయో? మీరు షూర్గా సోల్మేట్తో కాకపోతే డివైన్ కౌంటర్ పార్ట్తో డీల్ చేస్తున్నారు. మీరు వచ్చేసి కొంతమంది ఉంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉండొచ్చు, కాకపోతే సోల్మేట్ జర్నీలో ఉన్నారండి. ఇది కింగ్ ఆఫ్ కప్స్, మీ దాంట్లో క్వీన్ ఆఫ్ కప్స్. వీళ్ళిద్దరు కపుల్స్ అనమాట. యాజ్ ఏ ఇక్కడ చూస్తున్న వాళ్ళు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తుండొచ్చు, కాకపోతే మీరు మనసులో ఎవరి కొరకు తలుచుకొని చూస్తున్నారో వాళ్ళు వచ్చేసి మీకు పాస్ట్ లైఫ్లో క్లోజెస్ట్ రిలేషన్స్. ఒక్క ముక్కలో డైరెక్ట్ చెప్పాలంటే వైఫ్ అండ్ హస్బెండ్. ఈ కపుల్స్ అనమాట వీళ్ళిద్దరు. క్వీన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్. మీ ఎనర్జీలో అది వచ్చింది, తన ఎనర్జీలో క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. చూసారా ఎంత వచ్చేస్తున్నాయో మనకు. సోల్మేట్, ట్విన్ ఫ్లేమ్ ఆల్రెడీ చెప్పాను. ఈ కపుల్స్ కూడా వచ్చాయి కాబట్టి షూర్గా మీ జర్నీలో ఉన్నారు. 3 ఆఫ్ స్వార్డ్స్, అక్కడ వచ్చేసి
థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా చాలా బాధపడుతున్నారండి. భరించలేని నొప్పి. ఇక్కడ చూసారా ఇంతలా అరణ్య రోదన తన బాధను పట్టించుకునే వాళ్ళే లేరండి. ఎలా అరుస్తున్నారు చూసారా. మీ పర్సన్ ఇలా ఉంది. తన గుండెను చీల్చేశారు. చీల్చేసి బాణం కూడా సంధించారు. చూడండి కాడంత ఆ కాడుని చూస్తేనే ఒక విధంగా లోపల నుండి బాధ అనిపిస్తుంది. ఎలా అరుస్తున్నారు చూడండి. అంటే తన సఫకేట్ అవుతున్నారు అక్కడ. అబ్బా ఏంటి ఏంటి ఇంతలా మనకు ఎవరికి చెప్పుకోలేని బాధ. అసలు ఈ కార్డు చూస్తేనే అసలు చెప్పే అక్కర్లేదండి, మనకు అర్థమైపోతుంది. అంతలా బాధ, అంతలా పెయిన్ భరిస్తున్నారండి. ఎలా అరుస్తున్నారు చూడండి. ఈ అరవడం బయట కాదండి, లోపల లోపల ఆత్మ లోపల. నేను ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, నేను ఉండలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను, నేను వర్ణించలేనండి. అంత బాధలో ఉన్నారు, చాలా చాలా బాధలో ఉన్నారు. 5 ఆఫ్ పెంటికల్స్. అక్కడ పెంటికల్స్ ఎనర్జీ అంటే అక్కడ రిలేషన్షిప్ కూడా బాగాలేదు. ప్లస్ ఇంకేంటంటే ఎకనామిక్ కూడా, ఫైనాన్స్ పొజిషన్ కూడా డౌన్ఫాల్ ఉన్నారు. అక్కడ ఎంత ఏమున్నా కానండి చూడ కింగ్ ఆఫ్ కప్స్ మీ పైన ఇమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి. మీ ఫీలింగ్స్లోనే ఉన్నారు. అంటే మీరు మిమ్మల్ని తలుచుకొని ఉంటేనే తనకు కొంచెం హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే మీ ఎనర్జీతోనే అక్కడ శ్వాస తీసుకుంటున్నారు. అంటే కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతున్నారు. అలా వస్తున్నాయండి ఎనర్జీస్. బట్ ఇక్కడ పదే 3 ఆఫ్ స్వాట్సే వస్తుందండి మనసులోకి. చాలా చాలా బాధలు ఉన్నారు. అట్ ప్రజెంట్ అయితే ఎనర్జీస్ అలాగే ఉన్నాయి. అక్కడ థర్డ్ పార్టీ నుండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కు 100% గురయ్యారండి తను, డౌటే లేదు. చాలా అట్ ప్రజెంట్ మన ఈరోజు ఎనర్జీస్ కాబట్టి అలా ఉన్నాయి. కొంచెం బాధగా ఉంది. అంటే తన ఫీలింగ్స్ అంతలా బాధ నొప్పిగా ఉందండి. ఈ కార్డ్స్ ఎనర్జీ చెప్పేటప్పుడు ఆ ఎనర్జీస్ కూడా మాకు వచ్చేస్తాయి లోపల. ఐ ఫీల్ నాకు చాలా అంటే ఒక విధమైన నొప్పి బాధలా అనిపిస్తుందండి. కమానండి. ఇప్పుడు వచ్చేసి మనము క్లారిటీ తీసేసి చెప్పేసాను నేను. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే. ద ఫూల్ మీకు లేటెస్ట్ చెప్పేసాను చూడండి. ఇక్కడ TF WSKPW అండి. ఇక్కడ మనకు ఫోర్త్ డేట్ ఇంపార్టెంట్ అండి. ప్లస్ మనకు 8 అండి. 8 అంటే కంప్లీట్నెస్, ఒక కంప్లీట్నెస్ అనమాట. ప్లస్ 3 మేబీ 3 అంటే మనకు మార్చ్ మంత్ ఇంపార్టెంట్, థర్డ్ డేట్ ఇంపార్టెంట్ అండి. ప్లస్ మనకు ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్, 8th డేట్ ఇంపార్టెంట్. ప్లస్ 4 అంటే మనకు ఏప్రిల్ మంత్ ఇంపార్టెంట్, 4th డేట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 3 ఎక్కువ వస్తుందండి. 3 ఆఫ్ వాట్స్, 3 ఆఫ్ స్వాట్స్, మేబీ 333 మీరు మేబీ 3 నెంబర్ చాలు చూస్తూ ఉంటారు. కాకపోతే మీకు మార్చ్ మంత్ ఇంపార్టెంట్ డేట్స్, ప్లస్ థర్డ్ డేట్ కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇక పైన ఇంకేమైనా వస్తే కూడా నేను చెప్పేస్తాను. మనకు ఇక్కడ మేజర్ ఆర్కానా ద ఫూల్ వచ్చిందండి. సో ఏదో ఒక కొత్త బిగినింగ్, కొత్త స్టార్టప్ మీ పర్సనల్ లైఫ్లో రాబోతుంది. ఏదో పరిణామం కొత్తగా అన్నీ ఒక ఫుల్ ఎనర్జీ, కొత్త బిగినింగ్, కొత్త స్టార్టప్, బిందాస్గా ఇక ఈ లైఫ్ జర్నీ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అంటే కొత్త బిగినింగ్, కొత్త స్టార్టప్ ఏదో కాబోతుందండి. ఎందులో కాబోతుందో అని చూద్దామంటే ఇక అన్నీ వదిలేసి హాయిగా ప్రశాంతంగా బటర్ఫ్లైలా ఫ్లై చేయాలి అనే మూడ్లో ఉన్నారు. అన్నీ ఇక ఊరికే మనసును నొప్పించుకొని మనసును బాధ కల్పించే విధంగా ఉండొద్దు. ఒక ఫుల్ ఎనర్జీ, ఒక ఫుల్ చెప్పాను కదా, ఒక బటర్ఫ్లైలా ఎగరాలి, ఫ్లై చేయాలి అనే దాంట్లో ఉన్నారు. ఇందులో ఏ విషయంలో అనుకుంటున్నారో చూసేద్దామండి. లెట్ మీ క్లారిటీ. వై దిస్ ఫుల్ కార్డ్ హియర్, వై దిస్ ఫుల్ కార్డ్ హియర్. రాధే 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 కృష్ణము వందే జగద్గురు. ఫుల్ వావ్. ద హెరఫెంట్ అండి. మనకు వచ్చేసి హెరఫెంట్ కూడా మనకు మేజర్ ఆర్కానా అండి. చూసాము ఒక్కసారి ద హెరఫెంట్ ఎందుకు వచ్చింది జస్ట్ క్లారిటీ డీప్లో కింద వేసేసాము. వై దిస్ హెరఫెంట్ కార్డ్ ఇయర్, వై దిస్ హెరఫెంట్ కార్డ్ ఇయర్. హెరఫెంట్ కార్డ్ ఎందుకు వచ్చింది, హెరఫెంట్ ఎందుకు, హెరఫెంట్ వావ్ కరెక్ట్ నేను అనుకున్నాను కూడా. బట్ క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పాలి, ఒకటి ఒకటి చెప్పొద్దు. అందుకనే అర్థమైపోయింది. నెక్స్ట్ అండి అన్నీ తీసేసి ఒకేసారి చెప్పేసాను. 3 ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ వాండ్స్, 3
త్రీ ఆఫ్ వాండ్స్, త్రీ ఆఫ్ వాండ్స్, వావ్, సిక్స్ ఆఫ్ వాండ్స్, త్రీ ఆఫ్ వాండ్స్కి సిక్స్ ఆఫ్ వాండ్స్ ప్లస్ ఎయిట్ ఆఫ్ స్వాట్స్కి వావ్, టూ ఆఫ్ పెటికల్స్ అని చెప్పాను ఆల్రెడీ. టూ పార్టీస్ జగిలింగ్ అని చూసారా, ఇక్కడ క్లియర్ అండ్ క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా వచ్చేసింది. ఎయిట్ ఆఫ్ ఎవరు ఎందుకు అక్కడ బంధించేసే అష్టదిబ్బందనం అంటే అక్కడ ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ నైట్ ఆఫ్ పెటికల్స్, స్లో మూవింగ్, స్లో అన్నానే చూసారా. త్రీ ఆఫ్ వాండ్స్ ఇక్కడ కూడా అంతే, ఏంటంటే ఒక న్యూ స్టార్టప్, న్యూ బిగినింగ్, న్యూ కమ్యూనికేషన్ కోసము ఎదురు చూస్తున్నారు, మీ కమ్యూనికేషన్ కోసం. ఫోర్ ఆఫ్ వాండ్స్, ఫోర్ ఆఫ్ వాండ్స్, వావ్, ఫోర్ ఆఫ్ పెంటికల్స్, ఓకే. బాటమ్ ఆఫ్ ఎ డెక్, ఇదేంటంటే ది హ్యాంగ్డ్ మ్యాన్ అండి. మోస్ట్లీ చెప్పాలంటే ది హ్యాంగ్డ్ మ్యాన్ ప్లస్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సనల్ లైఫ్లోకి కొత్తగా ఒక స్టేబుల్ కమిట్మెంట్, కాకపోతే కొత్తగా ఒక ఎకనామిక్గా ఒక ఆపర్చునిటీ ఏదో రాబోతుందండి. ప్లస్ ప్రస్తుతం మాత్రం హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. తను ఎలా తేల్చుకోవాలి, ఏం తేల్చుకోవాలని క్రాస్ రోడ్లో ఉన్నారు. క్రాస్ రోడ్, ఇక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా అని క్రాస్ రోడ్లో ఉన్నాడు. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ ఉంది. కాకపోతే సోల్ అవేకనింగ్ అవుతుంది. ఇలాగే ఆలోచించి ఒక హ్యాంగ్డ్ మ్యాన్ అంటే తలకిందులయ్యి ఆలోచిస్తారే అలా ఇక్కడ వస్తుంది చూడండి. ఒక సన్ అది షైనింగ్, దానివల్ల తను ఇప్పుడు వచ్చేసి సోల్ అవేకినింగ్ స్టేజ్లో ఉన్నారు. కాకపోతే యూనివర్సల్ ద్వారా తనకు సమ్ లెసన్స్ నేర్చుకుంటున్నారు తన లైఫ్లో. అంటే ఇక్కడ టారో లాంగ్వేజ్లో ఏంటంటే సమ్ లెసన్స్ నేర్చుకున్నారంటే తన లైఫ్లో యూనివర్స్ వచ్చేసి ఏవో ఆబ్స్టికల్స్ ఎదురు పెట్టి ప్రాక్టికల్గా తనను అనుభూతి చెందే విధంగా చేసి మీరేంటి, మీ ప్యారిటీ ఏంటి, మీ ఇంపార్టెన్స్ ఏంటి, తన లైఫ్లో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయనేది రియాలిటీలో చూపిస్తుందండి ఎవరేంటి అనేది. సో ఆ స్టేజ్లో నుంచి దాటితేనే ఆ పరిణామాలన్నిటిని ఎదుర్కొంటేనే, ఆ కష్టాలన్నీ పడితేనే అసలు ఈ జర్నీలోకి ఎందుకు వచ్చాము, ఏంటి, మీరేంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనేది అన్నీ క్లియర్గా తెలుస్తాయండి. ఆ పనంతా మనకు యూనివర్స్ ఉండి తన వెనకాల మళ్ళా నడిపిస్తుంది యూనివర్స్. అంతా అంతే అండి, యూనివర్స్దే ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనం రీడింగ్లోకి వచ్చేసామండి. ఇక్కడ వచ్చి ద ఫుల్, తను మాత్రం అట్ ప్రజెంట్ షూర్గా త్రీ ఆఫ్ స్వాట్స్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అక్కడ థర్డ్ పార్టీతో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయ్యాయో ఏమయ్యాయో అది బట్ ఆ పర్సన్ ద్వారానే తనకు చాలా చాలా పెయిన్, అంటే బాధ, నొప్పి, అదేదో ఫిజికల్గా కాదండి, ఇక్కడ ఇమోషనల్గా చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి గురి చేశారు. అది కూడా ఇలాంటి పర్సన్ కాదంటే ఏదో నిజాలు తనది తెలిసింది, కాకపోతే తనే ఏదో అనకూడని మాటలు అనేసి తనని బాగా హర్ట్ చేసేసారు. దానివల్ల ఎంతలా అంటే తను బయటికి అరవలేకపోతున్నారు, లోపల ఉండలేకపోతున్నారు. ఇలా జుట్టు లాగేసుకుని ఏంట్రా నాయనా నా పరిస్థితి, నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, నేనేం చేయాలి, ఎలా చిక్కిపోయాను ఇందులో, నేను మొత్తం అది అంటారే ఒక కూపస్థ మండుకం కాదండి, ఒక పౌండ్ లాగా ఉంటుంది. దాని లోపలికి వెళ్ళిపోతే మనిషి లోపలికి వెళ్ళిపోతుంటారు చూడండి, లాగుతున్నారు. అది కొన్ని సినిమాలలో ఉంటుంది. భూమి ఏదో అంటారు, సంథింగ్ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. దాని లోపల పడిపోతే మనుషులు, దాని పవర్ ఎంత ఉంటుందంటే అది మనిషి కిందికి లాగేస్తుందండి. ఇంకా బయటికి వచ్చే సిచ్యువేషన్ ఉండదు అనమాట, అంతలా పవర్ఫుల్ ఉంటుంది. మీ పర్సన్ వచ్చేసి ఇప్పుడు అలా రియలైజ్ అవుతున్నారు, నేను రాను ఈ రిలేషన్లో ఇంతలా పెయిన్ అంటే ఆ పెయిన్ భరించి లోపలికే డౌన్ఫాల్ అయిపోతున్నాను, నా జీవితమే నేను డౌన్ఫాల్ అయిపోతున్నాను, ఇంకా ఈ పెయిన్ భరించి నాకు అసలు జీవితమే విరక్తి వస్తుంది అన్న సిచ్యువేషన్లో ఉన్నారండి. చాలా పెయిన్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి అట్ ప్రజెంట్ ఏంటంటే ఉన్నారు బట్ అది ఎవరికి తెలియదు, తనకే తెలుస్తుంది. లోపల తన మనసు అరుస్తుంది, కేకలేస్తుంది, అని ఇట్లా అరుస్తారే అలా అనిపిస్తుంది. ఇక్కడ గట్టిగా అరిచి కేకలేసి తన సఫగేట్ అంతా బయటికి తేవాలని ఉంటుంది. బట్ ఏమనకుండా మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, అలా ఉంది తన పర్సన్ది. బట్ ఇప్పుడు ఏంటంటే అక్కడ అష్టదిబ్బందనంలో ఉన్నారండి. అంటే ఇక్కడ కమిటెడ్ రిలేషన్ అయి ఉండొచ్చు, బయటికి రాలేరు, లోపల ఉండలేరు. లోపల ఉంటే బాధ, బయటికి వస్తే
సంథింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, కాకపోతే సోషల్ కాసెస్ ఉండొచ్చు, కాకపోతే అక్కడ ఫ్యామిలీ పరువు ప్రతిష్ట ఎన్నో మీ ఇద్దరి మధ్యలో వచ్చే ప్రతి ఆబ్స్టికల్స్ అలా ఉంది. బయటికి రాలేను, లోపల ఉండలేను, మీ వరకు రాలేను. బట్ జగ్లింగ్ అక్కడ అన్నాను కదా, గొడవలు అవుతున్నాయి, మొత్తం తారుమారు తుఫాను ఉంది తన లైఫ్లో. కానీ ఎదురు చూస్తున్నారు, మీ కొరకు ఎదురు చూస్తున్నారు. షూర్ అయితే అది కమ్యూనికేట్ చేయాలి, తనే కమ్యూనికేట్ చేయాలనే దాంట్లో ఉన్నారు. ఇప్పుడు అట్ ప్రజెంట్ తను ఏం చేద్దామంటే, అబ్బా ఈ దాంట్లో ఈ ఊబస్తకంలో నేను మునిగి నేనే డౌన్ఫాల్ అయితే నా లైఫ్కి అసలు మెటీరియల్ లైఫ్ అయిపోతుంది, నాకు ఇంపార్టెన్స్ లెక్క అవుతుంది. ప్రతిసారి నా మనసును గుచ్చుకొని నేనే బాధపడి చాలా సఫర్ అవుతున్నాను. సో నో, నేను కూడా కొంచెం రిలాక్స్, నేను కూడా ఒక హ్యాపీ మూడ్లో హ్యాపీగా ఉండాలి. ఇక ఇలా అయితే కాదు, నేను అన్ని విధాల హెల్త్ వెల్త్ అన్నీ కోల్పోతున్నాను, ఒక సంతోషం అనేది లేదు, మెటీరియల్ లైఫ్ అయిపోతుంది నాది. తనతో ఉంటేనే నాకు కొంచెం ఆనందం, కొంచెం సంతోషంగా ఉంటుంది అనే జోన్లోకి వచ్చారు. అది కూడా ద ఫుల్ ఎనర్జీ. అంటే తను అక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి మీరు వచ్చేసి ఒక జోన్లో చెప్పాలంటే మీరు మ్యారీడ్ పర్సన్తోనే డీల్ చేస్తున్నారండి. ఇంకో జోన్ ఏంటంటే మీ పర్సన్ వచ్చేసి మ్యారీడ్ లైఫ్లో సాంప్రదాయకంగా మ్యారేజ్ చేసుకున్న జోన్లో అక్కడ తను సంతృప్తిగా లేరు, గుదిబండలా ఫీల్ అవుతున్నారు. ఓవర్ భారంగా మోస్తున్నారు. చూసారా, 10 ఆఫ్ వాండ్స్ అంటే ఇదే అనమాట. 10 ఆఫ్ వాండ్స్ అంటే మోయలేనంత భారం కన్నా ఎక్కువ మోస్తున్నారు. అక్కడ సంతృప్తిగా లేరు. అదొకటి. మీరు మ్యారీడ్ పర్సన్తో మేబీ డీల్ చేసి ఉంటారు. సో అక్కడ మాత్రం ఇక ఆ ఎనర్జీ నుండి, ఆ మోయలేని భారాన్ని నుండి కూడా అక్కడ అలా ఉండడం వల్లనే మీకు కరెక్ట్గా ఈక్వల్ గివెన్ అండ్ టేకన్ ఇవ్వలేదండి. 6 ఆఫ్ స్వాట్స్ అంటే అదే అనమాట. మిమ్మల్ని కరెక్ట్ ప్రయారిటీ ఇవ్వకపోవడము, మిమ్మల్ని దూరంగా పెట్టడము, అలాంటి సిచ్యువేషన్స్ ఉండే. బట్ ఇప్పుడు త్రీ ఆఫ్ వాండ్స్ అండి. అంటే ఒక రియలైజేషన్లోకి వచ్చారు. అక్కడ ఆ పర్సన్ చెప్పాను కదా ఆల్రెడీ, థర్డ్ పార్టీ నుండి చాలా చాలా పెయిన్కు గురయ్యారని. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మీరు ఎలాంటి వాళ్ళు, మీరు క్వీన్ ఆఫ్ కప్స్ అండి. మీ ఎనర్జీలో ఫస్టే చెప్పాను, మీరు ఒక ప్రేమమయ, ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్. మీరు అలాంటి పర్సన్తో ఉంటేనే అసలు ఆనందం, నా లైఫ్కి ఫుల్ఫిల్మెంట్. తనేంటి ఇంతలా నేను ఇంత చేసినా నన్ను ఎప్పుడు మనసు గుచ్చేస్తూనే ఉంటుంది, బాణాలతో గుచ్చేస్తూనే ఉంటుంది, నన్ను చాలా బాధ పెడుతుంది. బయటకు చెప్పుకోలేను, లోపల ఉండలేను. బయట చెప్పుకుంటే నా పరువు పోతుంది, లోపల ఉంటేనేమో నేను బాధపడవలసి వస్తుంది. అట్లీస్ట్ తనతో కమ్యూనికేషన్ ఉన్నా నాకు ఒక సంతృప్తి, ఆనందం అనేది ఉంటుంది అని రియలైజ్ అవుతున్నారండి. షూర్గా కార్డ్స్ అలాగే చెప్తున్నాయి. సో మీ వైపు ఎలాగైనా రావాలి, మిమ్మల్ని కూడా స్టేబుల్ చేసుకోవాలి, తన లైఫ్లో నుండి వెళ్ళనివ్వద్దు, కమ్యూనికేట్లో ఉండాలి, కమ్యూనికేషన్ చేయాలి అనే ధోరణిలో ఉన్నారు. మీ వైపు వచ్చి తను చేసిన, గతంలో చేసిన అవహేళన, కాకపోతే మిమ్మల్ని కరెక్ట్ ఈక్వల్ గివెన్ అండ్ టేకన్ ఇవ్వలేదే, అలాంటివన్నీ వదిలేసి మీ వైపు వచ్చి సారీ చెప్పాలి అనే ఒక జోన్ ఉందండి. తన మనసులో మాత్రమే అది అనుకుంటున్నారండి. వచ్చి తను చెప్తారో చెప్పరో ఆ సెకండ్ థింగ్. బట్ తన మనసులో మాత్రం మీ పట్ల వ్యవహరించిన తీరు పద్ధతికి తను సారీగా ఫీల్ అవుతున్నారు. ప్లస్ మీ వైపు వచ్చేసి మీకు ఒక ఓదార్పుగా ఉండాలి అని, మీకు ఒక గొడుగులా ఉండాలి, ఒక సేఫ్ జోన్ ఇవ్వాలి అనేది కనిపిస్తుందండి. ఇక్కడ వచ్చేసి కార్డ్స్ ఎనర్జీలో అలాగే కనిపిస్తుంది. తన వల్ల అయిన మానసిక క్షోభను తొలగించేసి మీకు ఒక ఊరటను కల్పించడానికి మీ వైపు రావాలి. నాదే తప్పు, అలాంటి పర్సన్ని నేను హర్ట్ చేశాను అనే జోన్స్ కనిపిస్తున్నాయండి. బట్ అక్కడ మాత్రం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇక్కడ చేయాలనుంది, అక్కడ చేయాలనుంది, నేను ఎవరికి ఎలా టైం కేటాయించాలి ఏది అనేది ఒక జగ్లింగ్ మోడ్లో ఉన్నారండి. జగ్లింగ్ ఆ జగ్లింగ్ మోడ్తోనే హర్మిట్ అనమాట. ద హర్మిట్ అంటే హర్మిట్ కాదు, హ్యాంగ్డ్ మ్యాన్. అంటే ఎక్కడ మీ లైఫ్ అక్కడ ఇక్కడ అనే తేల్చుకోలేక మీ పర్సన్ సందిగ్ధ అవస్థలో ఉన్నారు. అంటే మధ్యలో వేలాడుతున్నారు, అటా ఇటా ఎటు కాదు. ఇక్కడ చేస్తే అక్కడ నష్టం, అక్కడ చేస్తే ఇక్కడ నష్టం. రెండు కళ్ళు నావే, ఒక కన్ను పొడుచుకుంటే ఇంకో కన్నుకు నాకు కూడా బాధేస్తుంది, నేను ఎవరికి ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు అని ఒక హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ మీ రిలేషన్లో వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్ అండి, మిస్సింగ్ ఎనర్జీ ఉంది. ప్లస్ తను మీ వైపు వస్తున్నారు, కానీ తన ఏమైనా మీకు జీవితంలో జరిగే మీకు తెలుసు, మీ పర్సన్
మెల్లిగా మెల్లిగా మేబీ ఉంటే తను కొంచెం బద్ధకస్తుడై ఉండాలి. కాకపోతే స్లో మూవింగ్ ఆచితూచి అడిగేసే పర్సనే ఉంటారు. బట్ ఈ పర్సన్ వచ్చేసి మీకు మేబీ ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వకున్నా ఏం చేయకున్నా ఇప్పుడు నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక్కొక్క అడుగు చూసి చూసి తనకు ఏ స్టోరీ వర్తిస్తుందంటే తాబేలు స్టోరీ ఉంటుంది చూడండి. తాబేలు ప్లస్ కుందేలు స్టోరీ. స్లో ద రేస్ విన్ ద రేస్. స్లోగా మూవ్ అయ్యి కుందేలు తాబేలు విన్ అవుతుంది. బట్ అందరు ఏమనుకుంటారంటే కుందేలే విన్ అవుతుంది, కుందేలే ఫాస్ట్గా అవుతుంది అంటారే. మీకు ఆ స్టోరీ తెలుసు, అలా ఉందన్నమాట మీ పర్సన్. మెల్లిగా స్టెప్స్ వేస్తుంటారు. మీరేమో తనకు నేనంటే పట్టి లేదు, నేనంటే నన్ను పర్వా చెయ్యరు, అసలు నన్ను ఖాతా చేయరు, నన్ను గుర్తున్నానో లేదో మర్చిపోయానో అని మీరు ఫీలింగ్లో మీరు ఉంటారు. బట్ అలా కాదు, తను ప్లానింగ్లోనే ఉన్నారు. ఎప్పుడు టైం జోన్ ఉన్నా ఎలా ప్లాన్ అయ్యాలి ఏంటి అనేది మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ కదులుతున్నారు. మీకు అంత ఓపిక సహనం ఉంటే సమ్ ఇయర్సే పడుతుంది కమిట్మెంట్ రావడానికి. బట్ ఈ పర్సన్ స్టేబుల్ కమిట్మెంట్ ఇస్తే దాన్ని ప్రాక్టికల్గా చేసే పర్సన్, ఒక మాట చెప్పి ఇంకోలా వివరించే పర్సన్ కాదు. ఇదైతే డ్యామ్ షూర్. పెంటికల్ ఎనర్జీ అంటే ఒక స్టేబుల్ కమిట్మెంట్, స్టేబుల్ రిలేషన్ అనమాట. సో మీతో కమ్యూనికేట్ చేయాలి, తన మనసులో ఉంది మీకైతే కమిట్మెంట్ ఇవ్వాలని. బట్ ఇప్పుడు ఇవ్వరు, ఇదైతే షూర్ అండి. ఇప్పుడు కాదు, సచ్ ఏ టైం పడుతుంది, సమ్ ఇయర్స్ పడుతుంది అది. బట్ ఇస్తే మాత్రం 100% షూర్గా ఇస్తారు. ప్లస్ 3 ఆఫ్ వాండ్స్ అంటే కూడా 3 చెప్పాను కదా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. సో మిమ్మల్ని కూడా స్టేబుల్ చేసుకోవాలి అని దాంట్లో ఉన్నారు. ప్లస్ స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వాలని మీకోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. మీరే తనని కమ్యూనికేట్ చేస్తారా ఏమైనా ఉన్నారు, కాకపోతే ఎదురు చూపుల్లో ఉన్నారు. తను చేయాలి, ఎప్పుడు సిచ్యువేషన్ వస్తే అప్పుడు చేద్దామంటే అక్కడ మూమెంట్, అక్కడ టైం చూసుకొని చేస్తారు. కాకపోతే డివైన్ టైమింగ్స్లో మీకు కమ్యూనికేట్ వస్తుందండి. ప్లస్ మీతోనే తనకు పెళ్ళి, మ్యారేజ్, సెలబ్రేషన్, తను మీతోనే ఉంటేనే ఒక సెలబ్రేషన్ మూడ్లో ఉంటారు. ఇక్కడ వాళ్ళ పర్సన్ లైఫ్లో ఉన్న వాళ్ళతోనైతే చూపిస్తారా థర్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంటారు. మీతో ఉంటే 3 ఆఫ్ వాండ్స్. అసలు వీళ్ళతోటే నాకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే నాకు ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉండేదే కాదు, నా లైఫ్ ఇంకో విధంగా ఉంటుండే. ఇలాంటి పర్సన్ ఇకపై నేను వదలను, ఇప్పటికైనా కమిట్మెంట్తో ఒక రిలేషన్లో పెట్టుకుంటాను అనే జోన్స్ వస్తున్నాయండి. ఈ జోన్స్ అయితే ప్రస్తుతం ఇలాగే ఉన్నాయి మీ పర్సన్వి. అంటే తనతోనే ఉంటేనే నాకు పార్టీ, సెలబ్రేషన్, సంతోషంగా ఉంటాను. సో అలాంటి వాళ్ళను నా లైఫ్లో నుంచి మూవ్ కానివ్వను, నేను నా దగ్గరే అంటి పెట్టుకొని ఉంటాను అని ఉంది. పెళ్ళి అది మాత్రం అనుకుంటున్నారు మనసులో. బట్ అవన్నీ పాసిబుల్ అయ్యే వాళ్ళకి అవుతాయి, కాని వాళ్ళకైతే కాదు. బట్ ఇప్పుడే మాత్రం కమిట్మెంట్ ఇచ్చేదైతే లేదండి, తనకు మనసులో ఉంది. బట్ ఇప్పుడైతే కాదు, అదైతే షూర్గా చెప్తున్నాను. ఎందుకంటే గబగబా అక్క పెళ్ళి ఎంగేజ్మెంటు అంటున్నావే, ఇప్పుడు అదే ప్రపోజల్ తీసుకొని వస్తారా అంటే నో, తన ఆలోచనలలో ఉన్నారు అంతేకాని ఇవ్వరు. ఎందుకంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్లో ఎనర్జీ, స్లోగా స్టెప్ బై స్టెప్ వేస్తారు, ఆచితూచి వేస్తారు. ఎందుకంటే అక్కడ తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, దట్స్ వై. సో ఇవ్వండి, మీ పర్సన్ ఎనర్జీస్ వచ్చేసి ఇలా ఉన్నాయి. సో దిస్ ఈస్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్యూటిఫుల్ కామెంట్స్ కూడా సెండ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోవాలండి. సో థ్యాంక్ యూ, టేక్ కేర్. రాధే కృష్ణ, సర్వం కృష్ణ అర్పణమస్తు. బాయ్ అండి, టేక్ కేర్.